ఝాన్సీ, వాడే మిస్టర్ వి నిరూపించడానికి జగన్నాథం గారు నీ తరఫున వాదించబోతున్నారు. ఝాన్సీ, దిగులు పడకమ్మా. ఆ నీచుల విషయం బయట పెట్టి నిన్ను రక్షించి తీరుతాను. నేను రక్షింపబడ్డం కాదు సార్, వాడు శిక్షింపబడాలి. అదే నేను కోరుకునేది. మిలాడ్, ఈనాటి ఈ కేసుకి ద్వేషం, కోపం, కావాలనుకున్నది తనది కాలేదనే కక్ష ముఖ్య కారణాలు. నా క్లయింట్ శ్రీరాజ్ మంచి మర్యాదలు కలిగిన ఒక మామూలు మనిషి. ఇతను ఇష్టపడి ప్రేమించి రాధ అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అయితే ఇతని స్నేహితురాలుగా భావించే ఈ ఝాన్సీ రాణి అతన్ని కోరుకుంది, ప్రేమించింది, వాంఛించింది, పెళ్లి చేసుకోవాలనుకుంది. తనని కాదని నా క్లయింట్ రాధని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డంతో ఈమె ఉక్రోషంతోనూ కక్షతోనూ మతిలేని దానిలాగా మారిపోయి పెళ్లి పన్నిట్లోకి వచ్చి అతన్ని దారుణంగా కొట్టి చంపడానికి ప్రయత్నించింది. ఈమె చర్యకి జలసీయే కారణమని తెలియజేస్తూ హత్యా ప్రయత్నం చేసిన ఈమెను కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుతున్నాను. మిస్ ఝాన్సీ రాణీస్ డిఫెన్స్ కెన్ ప్రొసీడ్. మిలాడ్, నా క్లయింట్ కోపం, కసి, ఈర్ష్యతో శ్రీరాజు మీద హత్యా ప్రయత్నం చేసిందనటం వాస్తవం కాదు. ఇతను మిస్టర్ వి పేరుతో ఆడవాళ్లను పెళ్లిళ్లు చేసుకుని మోసం చేస్తున్నాడు కనుక మరో ఆడపిల్లకి అన్యాయం జరగకుండా ఆపాలని ప్రయత్నించింది నా క్లయింట్. ఈ నేరాల విషయంలో శ్రీరాజును ప్రశ్నించడానికి అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఎస్, ప్రొసీడ్. మిస్టర్ శ్రీరాజ్, మీకు శ్రీరాజ్ అనే కాక వేరే పేర్లున్నాయా? నేనేం భగవంతుని కాదు, నాకు సహస్రనామాలు ఉండడానికి. రాధను పెళ్లి చేసుకోవటానికి విఠల్ అనే పేరు పెట్టుకున్నారా? లేదు, నా పూర్తి పేరు శ్రీ విఠలరాజ్. శ్రీరాజ్ అని పిలుస్తుంటారు, విఠల్ అని పిలుస్తుంటారు. అలాగే విశ్వనాథ్, వినోద్ కుమార్ అని కూడా పిలుస్తూ ఉంటారా? పిలవరు, పిలిచినా పలకను. ఎందుకంటే అవి నా పేర్లు కావు కాబట్టి. మీకు ఇంతకు ముందు పెళ్లిళ్ళు జరిగాయా? లేదు. కొండముదిలో సంపూర్ణ ఆమెను విశ్వనాథ్ పేరుతో, రేపల్లెలో రాజేశ్వరి ఆమెను వినోద్ కుమార్ పేరుతో, కాకినాడలో గాయత్రి ఆమెను విజయ్ అనే పేరుతో, వైజాగ్ లో లలిత ఆమెను విక్రమ్ అనే పేరుతో ఇంకా అనేక మంది నువ్వు పెళ్లిళ్ళు చేసుకున్నావుట. నిజమేనా? అబద్ధం. నేను అంతమందిని అన్ని పేర్లతో పెళ్లి చేసుకోవడమా? అబద్ధం మిలాడ్, అబద్ధం. ఈ కేసుకు ముఖ్య సాక్షులుగా ఇతన్ని పెళ్లి చేసుకుని ఇతను మరణించేయడని నమ్మి వితంతువులైన యువతుల్ని, వారి తాలూకు వాళ్ళని ప్రశ్నించేందుకు అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఎస్, ప్రొసీడ్. మిలాడ్, వితంతువుల సాక్ష్యాలను బట్టి, వారి పెద్దల సాక్ష్యాలను బట్టి ఈ శ్రీరాజే వేరు వేరు పేర్లతో వాళ్ళను పెళ్లిళ్ళు చేసుకున్నాడని నిరూపణ అయింది. మిలాడ్, ఐ వాంట్ టు క్రాస్ ఎగ్జామిన్ దోస్ విమెన్. ఎస్, ప్రొసీడ్. మీ పేరు రాజేశ్వరి, అవునా? అవును. మీరు పెళ్లి చేసుకున్న వ్యక్తి? అడుగో, వాడే. ఆ వ్యక్తి పేరు? వినోద్ కుమార్. అతని పేరు వినోద్ కుమార్ కాదే? మనుషుల్ని మోసం చేసేవాడికి పేర్లను మార్చుకోవడం ఆశ్చర్యం ఏముంది? మీ ఇద్దరికి పెళ్ళైనట్టు రుజువులు, సాక్ష్యాలు అంటే ఫోటోలు వగైరా ఏమీ లేవు. మీ పెళ్లి ఏ తారీఖున జరిగింది? 84 మార్చి 14. మిలాడ్, 84 మార్చి 14వ తేదీన తన పెళ్లి జరిగినట్టు ఈమె ఏ రుజువు లేదంటోంది. బట్ అదే రోజున అంటే 84 మార్చి 14వ తేదీన నా క్లయింట్ గుంటూరు కరుణా నర్సింగ్ హోమ్ లో అల్సర్ ఆపరేషన్ చేయించుకున్నట్టు సాక్ష్యం ఉంది. ఇదిగో మెడికల్ సర్టిఫికేట్. అదేవిధంగా సంపూర్ణని పెళ్లి చేసుకున్నాడని చెప్పిన రోజున నా క్లయింట్ బెంగళూరులో ఒక స్కూటర్ యాక్సిడెంట్ లో ఇరుక్కుని పోలీస్ స్టేషన్ లో ఉన్నట్టు ఇన్స్పెక్టర్ ఇచ్చిన స్టేట్మెంట్. అలాగే కొత్తపల్లిలో భార్గవిని పెళ్లి చేసుకున్నాడని చెప్పిన రోజున నా క్లయింట్ విమానంలో వైజాగ్ వెళ్ళాడు. ఇదిగో ఎయిర్ టికెట్, ప్యాసింజర్స్ లిస్ట్. వీటిని బట్టి నా క్లయింట్ ఈ యువతులను ఎవరిని పెళ్లాడలేదని, ఇతని పోలికలున్న మరొకరెవరైనా పెళ్లాడి ఉండవచ్చు, లేదా వీళ్ళైనా అబద్ధాలు చెబుతుండవచ్చు అని తేలుతోంది. ఇప్పుడు ఈ కేసు దర్యాప్తు చేసిన క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ నీలకంఠాన్ని ప్రశ్నించడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ప్రొసీడ్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.